కాకినాడ జిల్లా రామచంద్రపురం సమావేశంలో వైసీపీ కాపు నేతలు నిర్వహిస్తున్న సమావేశాలు ఆత్మీయ సమావేశాలు కావని గత 5 ఏళ్ల పాలనలో కాపు సమాజానికి జరిగిన అన్యాయాలపై రాజకీయ భవిష్యత్పై భయంతోనే నిర్వహించిన అచ్చవనలోకన సమావేశమని ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులాలను కలిపే ఆలోచన విధానంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ ని కులం పేరుతో ముడిపెట్టి ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నాలను వైసీపీ కాపు నేతలు మానుకోవాలని మీడియా సమావేశంలో మండిపడ్డారు. వైసీపీ కాపు నాయకులకు వారి రాజకీయ భవిష్యత్తు మరియు వారి పిల్లల భవిష్యత్తు ముఖ్యమని, అందుకే కాపు కమ్యూనిటీని రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, అందులో భాగంగానే తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి ఏదైనా చేశారా? వారి పబ్బం గడుపుకోవడం కోసం ఈ రోజున వారి పదవులు పోయిన తర్వాత కాపు సామాజిక వర్గం గుర్తించిందా అని 5.5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున వారిని చేదరించుకుంటున్నారని అన్నారు. శ్రీకాళహస్తికి చెందిన కొట్టే సాయిపై గతంలో జరిగిన దాడుల విషయంలో వైసీపీ నేతలు ఎవరూ స్పందించలేదని, అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి బాధితుడిగా అండగా నిలిచారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సామాన్య కార్యకర్తకు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితకు పవన్ కళ్యాణ్ ని విమర్శించే హక్కు లేదని, ఆ స్థాయి కూడా ఆమెది కాదన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణలో ఆడబిడ్డల్ని వారు ఎలా మోసం చేశారో తెలంగాణ ప్రజలు గమనించారని, రాబోయే రోజుల్లో తెలంగాణలో వారిని కూడా తరిమి కొడతారని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రామునాయుడు, జనసేన రవి, వాసా సాయి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో రాష్ట్రంలో ఎవరు ఎక్కడైనా ఏదైనా మీటింగ్లు పెట్టుకుంటానికి ఇబ్బంది లేదు, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆ మీటింగ్ కొనసాగటం అనేది బాధాకరం. నేను అడుగుతున్నా, నిన్న కూర్చున్నటువంటి కాపు నాయకులందరినీ, మీరు అధికారులు ఉన్నప్పుడు డే 1 నుంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా గెలిచిన దగ్గర నుంచి మీరు ఆ కమ్యూనిటీకి, ఆ కాపు సామాజిక వర్గానికి మీరేమైనా చేశారా? మీరేమైనా ఆలోచన చేశారా? మీకు పదవులు పోయిన తర్వాత మాత్రమే కాపు కమ్యూనిటీ, కాపు కులస్తులు గుర్తుకొచ్చి వాళ్ళని రెచ్చగొట్టి కులాలుగా ఎడగొట్టి మీ పబ్బం గడుపుకోవటం కోసం మాట్లాడుతాం తప్పించి, మీరు అధికారులు ఉన్నప్పుడు కాపుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ రోజునైనా మాట్లాడగలిగేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ చేయగలిగారా మీరు? ఈ రోజున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు కులాలు కాదు, అందరం కూడా 5.5 కోట్ల మంది ప్రజలందరం కూడా ఒకటిగా నడవాలి, అభివృద్ధిని సాధించాలి, ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి అనేటువంటి ఆలోచనతో కులాల మధ్యలో గొడవలు పెట్టి నిరంతరం మీ పబ్బం గడుపుకొని మీ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్యలో గొడవ పెట్టి గ్రామాల్లో, పట్టణాల్లో వాళ్ళు కొట్టుకొని తన్నుకునే విధంగా మీరు ప్రేరేపించొద్దు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే, ఈ రోజున ఎప్పుడు కూడా గతంలో చూసిన తోట త్రిమూర్తులు గారు కానీ, కొంతమంది ఇంకా కాపు నాయకులు కానీ, పదవులు పోయాకే కాపు కులం గుర్తొస్తుంది వాళ్ళకి. పదవులు పోయిన తర్వాత మాత్రమే వాళ్ళకి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేటువంటి ఆలోచన మొదలవుద్ది. డే 1 పదవిలో ఎన్నికైన తర్వాత ఆ కులానికి ఏం చేద్దాం, ఈ సమాజానికి ఏం చేద్దాం, మనం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి చేద్దాం, లేకపోతే ఈ ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది కదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళు నిలబెడదాం, ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఏ రోజునైనా మీరు ప్రశ్నించేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ చేశారా? మరి ఈరోజే ఎందుకు మళ్ళీ మీ కుర్చీల్లో మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఎన్నిక కాలేమని భయం మొదలై ఏదైతే వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ కానీ, అంతకుముందు వైఎస్ఆర్ గారు మరి హైదరాబాదులో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ కులాల మధ్యలో విద్వేషాలు లేపి మత కలహాలను సృష్టించి ఆ రోజున ప్రభుత్వాలను కూలదూసేటువంటి ప్రయత్నాలు జరిగినాయో ఆ వాసనలే ఈ రోజున మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్యలో చిచ్చులు పెట్టి కులాలు రెచ్చగొట్టి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎవరో కూడా ప్రశాంతంగా ఉండకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి వారి యొక్క నాయకుడి దగ్గర మెప్పు పొందడానికి నిన్న జరిగినటువంటి కాపు నేతల యొక్క వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు నేతల యొక్క మీటింగ్ అనేది చాలా స్పష్టంగా ఇవాళ జనాలు అసహించుకుంటున్నారు, ఓస్తున్నారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు నోరు పడిపోయింది, పెరాలసిస్ వచ్చింది, మాట్లాడలేకపోయాడు. ఇలాగా నిజాయితీగా ఏదైనా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే అది నిజాయితీగా సక్సెస్ అవుద్ది, విజయవంతం అవుద్ది. ఇప్పటికైనా ఇట్లాంటి పనికిమాలిన పనులు మానుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటి, అన్ని కులాలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత బాగుండాలి, యువకులు బాగుండాలి, వాళ్ళకి ఉపాధి కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, దానికి మీరందరూ సహకరించండి, కులాల మధ్యలో శిక్షలు పెట్టి గొడవలు పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్పించొద్దని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటే మీరు ఇవాళ రేపు తిరుపతిలో కూర్చుంటాం, తర్వాత నెల్లూరులో కూర్చుంటాం, ఎవడకు కావాలి, కూర్చొని చర్చించుకోవడం అంటే ఎవడొద్దంటాడు. కానీ మిమ్మల్ని వస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు పూర్వంలాగా చదువు సంధ్య లేకుండా మీ వెనకమాల జెండా పుచ్చుకొని తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు ఎవరికీ లేదు. లేకపోతే రేపు కార్పొరేషన్ ఆఫీసులకు వెళ్తారు. రేపు జరిగేటువంటి 3 కార్పొరేషన్ ఎలక్షన్స్కి పోటీ చేస్తే అక్కడ వాళ్ళే పోటీ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి పౌరులే ఓట్లు వేస్తారు. మీరెవరు రావద్దంటానికి? మీ అయ్యే జాగిరి అది ఏమన్నా తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? ఇవాళ కనీసం ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఒక నేషనల్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు, ఒక నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పిసిసి అధ్యక్షుడు మాట్లాడటం చాలా ఘోరమైనటువంటిది. అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఉండదా? వాళ్ళకి ఎక్కడ పోటీ చేయరా? ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయరా? ఇట్లాంటి పనికిమాలిన పనులు మానుకొని ప్రజలకు మంచి సందేశం ఇచ్చి రాబోయేటువంటి తరాన్ని ఏ రకంగా బాగు చేయాలి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు వివిధ రూపాల్లో కడుతున్నటువంటి పన్నులు ట్యాక్సీల ద్వారా మళ్ళీ వాళ్ళకి ఏ రకంగా మనం మేలు చేయాలి, విద్య వైద్య రంగాల్లో మనం ఏం కల్పించాలి అనేది ఆలోచన చేయకుండా ఈ రోజున ఒక పక్కన జ్యుడిషియల్ని చెడగొడుతూ ఉన్నారు, ఒక పక్కన లాండ్ ఆర్డర్ని చెడగొడుతూ ఉన్నారు. దాంతో పాటుగా రాబోయేటువంటి యువకుల్ని చెడగొట్టి మంచి కల్చర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా చెడు కల్చర్ని అలవాటు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి నాయకుల్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తగిన సమయంలో సరైనటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి అనేటువంటి పేలాపలను మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం.